మీరు నాకు ఫోటో పంపించి మంచిదైందమ్మా. లేదంటే వీడు మీ అందరినీ నమ్మించి ఖచ్చితంగా ఆ అమ్మాయి జీవితం నాశనం చేసేవాడు. చూసారా అత్తయ్య గారు, మీరు వాడు చెప్పినవన్నీ నమ్మి ఉషనిచ్చి పంపించేద్దాం అనుకున్నారు. పంపించేస్తుంటే ఏమయ్యేదో చూశారు కదా. ఇతని మన ఇంట్లో 2 రోజులు ఉంచుదాము చూద్దాము అంటే నువ్వేమన్నావు అక్షిత? ఎందుకు అవసరం లేదు అని మాట్లాడావు. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడో అర్థమైందా? ఎందుకు 2 రోజులు ఆగుదామని చెప్పాను ఇప్పుడు మీకు అర్థమైందా అండి? ఇంకా నయం, వీడి మాట నమ్మి అమ్మాయిని పంపించుంటే ఇప్పుడిప్పుడే అమ్మకి జనంలో మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యే కూడా కాబోతుంది. మొత్తం పేరంతా నాశనం అయిపోయేది. ఏరా, కోట డబ్బుల కోసం నా రాజకీయ భవిష్యత్తునే తొక్కాలని చూస్తావా? అసలు ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చావురా? అది చెప్పు ఫస్ట్. రేయ్ చెప్పు, ఎవరు నీకు పని అప్పగించారు? ఎవరు డబ్బులు ఇస్తానన్నారు? ఎందుకు కుషన్ తీసుకెళ్లాలనుకున్నావు? చెప్పరా, చెప్పు. అడుగుతుంటే చెప్పవేంట్రా? చెప్పు. చెప్పు. ఎందుకు వచ్చారు అసలు? ఎవడ్రా నేను పంపించింది? చెప్పు. చెప్పు. చెప్తానండి, చెప్తాను. లేదండి, నాకెవరూ ఈ పని అప్పగించలేదు. డబ్బు కోసం ఈ పని చేశాను. ఈ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా పనిచేస్తుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే డబ్బులు ఎలా వస్తాయనుకున్నావురా? నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, నిజమేంటో చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా, నిజం చెప్పరా, చెప్పు. చెప్తాను మేడం, చెప్తాను. ఈ అమ్మాయి పని మనిషి అయితే ఏంటండి, చూడ్డానికి అందంగా ఉంది. పైగా అమ్మాయి కదా, ఎవరికి అమ్మేసినా డబ్బులు వస్తాయి కదా. ఆ ఉద్దేశంతో చేసిందండి, అంతేకాని నాకెవరూ ఈ పని అప్పచెప్పలేదండి. అమ్మాయిని తీసుకెళ్లి అమ్మేస్తావరా? స్టేషన్లో ఎముకలు విరిచేస్తాను. పదరా, పద. ఉషా, ఏడవకు ఉషా, ఏడవకు. నీకేం భయం లేదమ్మా. ఇలాంటి వెధవలు ఎంతమంది వచ్చినా, ఎలాంటి వెధవలు ఎలాంటి ప్లాన్ చేసినా నేనుండగా నీకు అన్యాయం జరగదు. నేను కూడా నీ విషయంలో వాడు చెప్పినవన్నీ నిజం అనుకుని పొరపాటు పడ్డాను. నిన్ను వాడితో వెళ్ళమని చెప్పాను. నన్ను క్షమించమ్మా. పల్లవి, యు ఆర్ గ్రేట్ పల్లవి. సుమలత, ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదే. వెంటనే చిన్నోడికి ఈ అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. అత్తయ్య గారు ఇచ్చిన నగలన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయక్క. నీకు కావలసినవన్నీ వచ్చినట్టే. ఏమైంది ఉషా? అక్క, ఉషా,
ఏమైంది ఉషా? ఏమైంది? నాకైతే ఏం అర్థం కావట్లేదక్క. చిన్నప్పటి నుంచి పెంచిన తాతయ్య చనిపోవడంతో ఒక్కసారిగా అనాథనైపోయాను. ప్రేమించిన చందు కూడా నాతో సంబంధం లేదని చెప్పి తెగదంపులు చేసుకున్నప్పుడు దిక్కులేందన్న అయిపోయాను అని, ఇక నా జీవితం ముగిసిపోయిందనే సమయంలో దేవతలాగా నువ్వు వచ్చి నన్ను ఆదుకున్నావు. నేను ప్రేమించిన వాడితోనే నా పెళ్లి జరుపుతున్నావు. చందుతో పెళ్లి జరగడం ఆనందమే, కానీ 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 ఏంటి? నన్ను వద్దు అంటున్న మనిషితో పెళ్ళంటే చూడుషా, చందు నిన్నొద్దు అనుకోవడానికి కారణం అంటూ ఏమీ లేదు. కుర్రతనంతో వచ్చిన వెర్రితనం తప్ప చందు ఇవాళ నిన్ను వద్దు అనుకుని ఉండొచ్చు. కానీ పెళ్లి జరిగిన తర్వాత ఖచ్చితంగా తనలో మార్పు వస్తుంది. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని మాటిచ్చాను, ఇప్పుడు చేస్తున్నాను. అలాగే చందులో కూడా మార్పు నేను తీసుకొస్తాను. ఖచ్చితంగా చందు మారుతాడు, నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. అర్థమైందా? పెళ్లి కూతురు ఇలా ఉండకూడదు. ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టుకోవద్దు, సరేనా? నవ్వు.